నమస్కారం. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను తేజస్వి. ధనుర్మాసం వచ్చేసింది. ధనుర్మాసం అనగానే చాలా మంది ఎన్నో రకాల పూజలు, వ్రతాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. ముఖ్యంగా వచ్చేటప్పటికి గోదాదేవి కళ్యాణం, అలాగే గోదాదేవికి సంబంధించిన వ్రతం, పాశురాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. అసలు ఇవన్నీ ఎందుకు చేస్తారు? ఈ మాసం యొక్క ప్రత్యేకత ఏంటి? ఇవన్నీ తెలుసుకోవడం కోసం మనతో పాటు ఉన్నారు శ్రీమాన్ ఉభయ వేదాంత డాక్టర్ ఓలేటి రవికుమారాచార్య గురువుగారితో అడిగి తెలుసుకుందాము. మన సందేహాలన్నీ నివృత్తి చేసుకుందాము. నమస్కారం గురువుగారు. నమస్కారం. గురువుగారు, ధనుర్మాసంలో గోదాదేవి పూజతో పాటుగా పాసురాలు అనేవి కూడా చదువుతూ ఉంటారు. అలాగే అసలు ఈ పాసురాలు అంటే ఏమిటి? వీటిని ఎవరు రచించారు గురువుగారు? చక్కటి ప్రశ్న. ధనుర్మాసం ప్రారంభం అవగానే గోదాదేవికి సంబంధించిన వ్రతం చేస్తారు. అది తిరుప్పావై అని అంటున్నాం. మరి మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు అర్చక స్వామి సంకల్పం చెప్తూ మార్గశిర మాసే అని అంటున్నారు. ఏంటి ధనుర్మాసం ఏంటి, మార్గశిరం ఏంటి అంటే కాలాన్ని కొలిచే పద్ధతులు రెండు. ఒకటి చంద్రుని ఆధారంగా కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే, మెజర్మెంట్ తీసుకుంటే చాంద్రమానము అని అంటున్నాం. సూర్యుడి ప్రకారంగా అయితే సౌరమానము అని అంటున్నాం. చంద్రుడు పౌర్ణమి తిథి రోజున ఏ నక్షత్రంతో ఉంటే ఆ నక్షత్రం పేరునే ఆ మాసానికి పెట్టి వ్యవహరిస్తున్నాం. ఉదాహరణకి పౌర్ణమి తిథి రోజున చంద్రుడు మృగశిర నక్షత్రంతో కలిసి ఉండటం వల్ల ఈ మాసం, ఈ నెల మొత్తానికి కూడా మార్గశిర మాసము అని పేరు. మరి ధనుర్మాసం అంటే అది సూర్యుడి యొక్క గమనాన్ని బట్టి, సూర్యుడి యొక్క మూమెంట్ని బట్టి సూర్యుడు ఒక్కొక్క నెల ఒక్కొక్క రాశిలో సంచరిస్తూ ఉంటాడు. ఉదాహరణకు సూర్యుడు మేష రాశిలో ఉన్నారనుకోండి, ఆ మాసాన్ని మేషమాసం అని అంటారు. ఇప్పుడు ధనుస్సు రాశిలో సూర్యుడు యొక్క గమనం తిరుగుతున్నాడు కాబట్టి ఈ మాసానికి ధనుర్మాసం అని పేరు. సౌరమానం ప్రకారంగా ధనుర్మాసం, చాంద్రమానం ప్రకారంగా మార్గశిర మాసం. ఏమిటి మార్గశిరం? మార్గం అంటే వే, దారి అని అర్థం. శిరము అంటే ఉన్నతమైనది, గొప్పదైనది అని అర్థం. శిరస్థానము అంటే గొప్పదని చెప్తాం కదా, అలా. సో మార్గశిరము అంటే చాలా సత్వగుణ ప్రధానమైనటువంటి ఈ మాసము పరమాత్మను చేరుకునే అనేక మార్గాల్లో ఇది గొప్ప మార్గము, అంటే గొప్ప మాసము. మాసానాం మార్గశీర్షోహం అంటాడు కృష్ణ పరమాత్మ భగవద్గీతలో. అన్ని మాసాల్లో నేను మార్గశీర్షాన్ని అని చెప్తాను. అంటే నన్ను చేరుకోవాలనుకునే వాళ్ళు ఈ మాసంలో చేసేటువంటి జప, తప, పూజాధికములు, దానములు, బ్రాహ్మణ సేవ ఇవన్నీ కూడా మిగతా మాసాల్లో చేసే వాటికన్నా కొన్ని వేల రెట్లు ఫలితాన్ని ఇస్తాయి. కాబట్టి ఇది గొప్పదైన మాసం. ధనుర్మాసం అన్న అదే అర్థం. ధనుస్సు కొంచెం వంగి ఉంటుంది కదండి, చలి ఎక్కువ ఉండటం వల్ల పెద్దవాళ్ళందరూ కూడా కొంచెం వంగి ఉంటారు. ఇంకొకటి, ఆ ధనుస్సు ప్రణవాన్ని చూపిస్తుంది. ప్రణవం అంటే ఓంకారం అనమాట. సో ఓంకారాన్ని ధ్యానిస్తూ ఆ ధనుస్సును, అలాగే ఈ జీవాత్మ అంటే ఈ బాణం ఏదైతే ఉందో వాడు జీవాత్మ అనమాట. సో ఓంకారం అనే ధనుస్సును మనం చక్కగా ధ్యానిస్తూ ఉండి ఈ జీవాత్మ అనే బాణాన్ని ఆ ధనుస్సు ద్వారా ప్రయోగిస్తే ఆ లక్ష్యం ఏమిటి? పరమాత్మను చేరుకోవటము. కాబట్టి మరి ఈ మాసం చాలా విశిష్టమైంది. ధనుర్మాసం అన్నా మార్గశిర మాసం అన్నా చాలా అర్థాలు విశిష్టంగా ఉన్నాయి. మనకి పరమాత్మను చేరుకోవడానికి గొప్పదైన మాసము, సత్వగుణ ప్రధానమైనటువంటి మాసము అన్నారు. అంతేకాకుండా ఇప్పుడు దక్షిణాయనం నడుస్తుంది. మరి కొద్ది కాలంలో ఉత్తరాయణం ప్రారంభం అవుతుంది. దేవతలకి దక్షిణాయనం రాత్రి అని చెప్తారు, ఉత్తరాయణం పగలు అని చెప్తారు. మరి మనం కూడా చూసుకున్నట్టయితే రాత్రి గడిచి పగలు రాబోతుంది అనుకున్నప్పుడు ఒక 2 గంటల ముందు, ఉదాహరణకి 6 గంటలకు సూర్యోదయం అనుకున్నాం అనుకోండి, 4 గంటలకు మనం నేర్చాం అనుకోండి, ఆ ముహూర్తాన్ని ఏమంటాం మనం? బ్రాహ్మీ ముహూర్తం అంటాం. అలాగే దేవతలకి ఈ 6 నెలలు రాత్రి, తర్వాత పగలు ప్రారంభం అవుతుంది. అంటే చివరిగా ఉన్న ఈ మాసం అంతా కూడా దేవతలకి బ్రాహ్మీ ముహూర్తం లాగా. కాబట్టి చాలా విశిష్టమైంది. ఈ సమయంలో మనం చేసే వాటికి అత్యంత గొప్ప ఫలితాలు ఉంటాయి అని చెప్పారు. ఇది ధనుర్మాసం గురించి, అలాగే మార్గశిర మాసం గురించి సూక్ష్మమైన వివరణ. ధన్యవాదాలు గురువు గారు. సమస్త సన్మంగళాన్ని భవంతు. శ్రీమతే రామానుజాయ. ధనుర్మాసం గురించి మనకున్న సందేహాలన్నీ తెలుసుకున్నాం కదా. మరో ఇంటర్వ్యూలో మరో ధర్మ సందేహాల కోసం గురువుగారితో మళ్ళీ కలుద్దాము. అంతవరకు సెలవు. నమస్కారం.